పోలింగ్ సమయంలో టీడీపీ నేత జలీల్ ఖాన్ ప్రవర్తించిన తీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. జలీల్ ఖాన్ తీరుపై వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ పోలీస్ నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ సమయంలో విజయవాడ పశ్చిమ టీడీపీ నాయకులు జలీల్ ఖాన్ రౌడీల మాదిరిగా ప్రవర్తించారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ అధికార పార్టీ నాయకులంతా కూడా విపరీతమైన బీభత్సంగా ఓటమి భయంతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని చెప్పని, ముఖ్యంగా ఓటర్లని బయటికి రాకుండా ఇబ్బంది పెట్టాలని, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని స్వయంగా అతను కొట్టడం కానీ, వారు పక్కనున్న అనుచరులు సలీం అని కానీ, కొంతమంది అనుచరులు రాజరాజపేటలో కానీ, అదేవిధంగా నైజాం గేట్ సెంటర్లో కానీ, అదేవిధంగా రెహమాన్ మటన్ కోట దగ్గర కానీ కొట్టడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది చాలా బాధ ఉండి ఈరోజు విష్ణు గారు సమక్షంలో అందరం కలిసి ఈరోజు సిపి గారు కంప్లైంట్ ఇచ్చాం. జలీల్ ఖాన్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక రౌడీ ఎమ్మెల్యే లాగా, ఒక గోండా ఎమ్మెల్యే లాగా ప్రవర్తించే జలీల్ ఖాన్ని తక్షణమే అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి ప్రజల యొక్క హక్కుల్ని కాపాడండి. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి భద్రత కల్పించండి. రౌడీజం చేసి, గుండాయిజం చేసి, ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి, డబ్బు పంచి ప్రజల అభిప్రాయాన్ని మార్చాలి అని చెప్పని జలీల్ ఖాను వారితో పాటు వారి అనుచరులందరూ కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పశ్చిమ నియోజకవర్గంలో చాలా దౌర్జన్యం చేశారు. అనేక సంఘటనలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల్ని వాళ్ళ యొక్క షాపుల మీద జలీల్ ఖాన్ అండ్ కంపెనీ దాడి చేయడము, దౌర్జన్యం చేయడము, పగలగొట్టడము, అక్కడ ఎదురుపడినటువంటి పోలీసు అధికారులను తిట్టడము, అక్కడ ఎదురుపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని దుర్భాషలాడటము, ఇదంతా కూడా అధికారం శాశ్వతం అని చెప్పని తెలుగుదేశం నాయకులు